దేవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు తాలా అలైహి వసల్లం నరకాన్ని చూసి వచ్చారు. అల్లాహ్ తాలా చూపించారు. అక్కడ శిక్షల్ని కూడా చూశారు. అందులో ఒక శిక్ష గురించి ప్రస్తావన కూడా చేశారు. నేను ఒక శిక్షని చూశాను. ఒక వ్యక్తి తల మీద పెద్ద బండరాయితో కొట్టాడు దైవదూత. ఆ తల పగిలిపోయి తుక్కు అయిపోయింది. మరి ఆ బండరాయి దొల్లుకుంటూ కొంత దూరం వెళ్ళిపోయింది. మరి ఆ దైవదూత ఆ బండరాయిని తీసుకురావడానికి వెళ్ళాడు. ఆ బండరాయిని తీసుకుని వచ్చేసరికి తిన తల మళ్లీ యథాస్థితిలో ఉండిపోయింది. ఏ విధంగా అయితే ముందు తల ఉందో అదే విధంగా తల తయారైపోయి ఉంది. మళ్లీ ఆ దైవదూత తల మీద గట్టిగా కొట్టాడు. మళ్లీ తల పగిలిపోయింది, తుక్కు అయిపోయింది, రక్తపు టేర్లు బయటకు వచ్చేసాయి. మళ్లీ ఆ బండ దొల్లుకుంటూ దూరం వెళ్ళిపోయింది. మళ్లీ ఆ బండని తీసుకొస్తున్నాడు, కొడుతున్నాడు, దూరం వెళ్తుంది. ఇలా జరుగుతూ ఉంది. నేను అడిగాను, ఈ శిక్ష దేని గురించి విధిస్తున్నారు ఇతనికి అంటే, ఇతను ఇషా నమాజ్ చదవకుండా పడుకునేవాడు, అందు గురించే అల్లాహ్ తాలా ఇతనికి ఈ శిక్ష విధిస్తున్నాడు అన్నారు.